తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తినండి. ఇవిగో. ద్వారికా బావగారు దుర్గత్తయ్య ఉంటే ఇంకా బాగుండేది. టైంకు అవంతి అక్క కూడా లేకపోయింది. మళ్ళీ ఇంకోసారి వస్తాం వదినా. మరి మేము బయలుదేరుతాం. ఎక్కడికి బయలుదేరేది? ఈ రోజు ఇక్కడే ఉండండి, రేపు వెళ్దురు గాని. అది కాదన్నయ్య. పిన్నితో చెప్పాలా? నేను చెప్తానులే. ఓకే? అవును సౌందర్య, ఉండి వెళ్ళండి. మాకు ఇంకాస్త తృప్తిగా ఉంటుంది. మీరు ఒకరినొకరు చూసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండి వెళ్ళండి. అలాగే బావగారు. సౌందర్య, మీ అన్నయ్య వదిన మనల్ని ఇలా లాక్ చేశారేంటి? మళ్ళీ వస్తామన్నయ్య అని చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా సరే బయలుదేరుతామని చెప్పడం బాగోదనిపించింది. అందుకే ఏం మాట్లాడలేకపోయాను. మరేం చేద్దాం? ఏం చేద్దాం? ఈ రాత్రికి ఇక్కడే హ్యాపీగా నిద్రపోయి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. ఏంటేంటి? హ్యాపీగా నిద్రపోయి? అవును. ఒకే రూమ్లో ఒకే బెడ్ మీద నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉండగా నాకు అసలు నిద్ర పడుతుందా? నిద్ర పట్టకపోతే కళ్ళొప్పగించి నన్నే చూస్తూ ఉండు. నేను హ్యాపీగా నిద్రపోతాను. నీకు నిద్ర పడుతుందా? హ్యాపీగా పడుకుంటాను. అబద్ధం చెప్పకు. ఏ ఆడపిల్లలు పుడతారా? నేనేం అబద్ధాలు ఆడట్లేదు. పంతులు గారు మన శోభనానికి ముహూర్తం పెట్టారు. అప్పటిదాకా నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ రావుగాక రావు. నేను హ్యాపీగా నిద్రపోగలను. మరి నాకు అలాంటి ఫీలింగ్సే వస్తున్నాయే. మరి నేనేం చేయను? మీ ఇంట్లో కలిసి రాని శోభను ఇక్కడ కలిసి వస్తుందని నాకు అనిపిస్తోంది. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే తప్పులేదు. అదేం కుదరదు. సౌందర్య, నీ మెళ్ళో తాళి కట్టినప్పటి నుంచి ఒంటరిగా ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు దొరికావు. ఇలాంటప్పుడు కూడా ఇంకా ముహూర్తం పేరు చెప్తూ నన్ను దూరం పెట్టడం నేను తట్టుకోలేను. ఇదే మన మొదటి రాత్రికి మంచి ముహూర్తం అనుకో. మన కొత్త జీవితంలోకి మొదటి జ్ఞాపకం ఈ రాత్రి అనుకో. ప్లీజ్ కాదనుకో. చరణ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే ముహూర్తాలు పెట్టించారు. ఆ టైం దాకా నువ్వు ఆగాల్సిందే. అబ్బా, అది కాదు సౌందర్య. నో వే. ఎవరో కాల్ చేస్తున్నారు. అబ్బా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి, తర్వాత చూసుకోవచ్చు. ఉండు చరణ్. హే, అత్తయ్య కాల్ చేస్తున్నారు. అమ్మ కాల్ చేస్తుందా? అయినా పర్వాలేదు, స్విచ్ ఆఫ్ చేసి. ఎందుకు కాల్ చేశారో ఏంటో. నువ్వు ఆగు. హలో అత్తయ్య. సౌందర్య, ఇంకా రాలేదేంటమ్మా? అత్తయ్య, అది మురారి అన్నయ్య వాళ్ళు ఈ రాత్రికి ఇక్కడే ఆగమన్నారు. ఇందాకే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. సౌందర్య, మీరు ఆగడం, ఈ రాత్రికి అక్కడే నిద్ర చేయటం తప్పు కాదు. కానీ పంతులు గారు పెట్టిన ముహూర్తం దాకా నువ్వు చరణ్ దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకో. విన్నావా? ఇది నాకొక్కదానికే కాదు, మనిద్దరికి. అర్థమైందా? ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం. మీ దాంపత్య జీవితం
పొరపాటున కూడా ఈ రోజు మొదలవకూడదు. మీరు దూరంగానే ఉండాలి. అలాగే అత్తయ్య, మీరింత క్లియర్గా చెప్పాక నేను పాటించకుండా ఉంటానా? తప్పకుండా పాటిస్తాను. రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేస్తాం అత్తయ్య. అలాగేనమ్మా, జాగ్రత్త. సరే అత్తయ్య. చందమామ లాంటి ఇంత అందాన్ని ఎదురు పెట్టుకుని చంద్రగ్రహణం వల్ల ఆగిపోవాల్సిందేనా? ముహూర్తానికి ముందే నాకు శుభయోగం కలిసి వచ్చిందనుకుంటే ఇలా అయిందేంటి? అయ్యో పాపం, తప్పదండి. కింద నేను పడుకోనా, నువ్వు పడుకుంటావా? నేనే పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ద్వారకా, సౌందర్య చరణ్ల పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. గుడి బయట సౌందర్యకి కార్ యాక్సిడెంట్ జరగడం, పెళ్లిలో సౌందర్యని కొట్టి ఎక్కడికో దూరంగా తీసుకెళ్లడం, నిన్న రాత్రేమో ఏకంగా జానకిని పొడవడం ఏంటో, ఇదంతా ఒక మిస్టరీగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారనిపిస్తోంది. ఎవరై ఉంటారు? అసలు ఊహించలేకపోతున్నాను. మళ్ళీ ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే ఆ క్రిమినల్ ఎవరో తెలియాలి ద్వారకా. అమ్మా, సీసీటీవీ ఫుటేజ్లో కాస్త ప్రోగ్రెస్ అయితే ఉంది కదా. అందులో ఉన్న వ్యక్తిని పట్టుకోవాలనే పనిలోనే ఉన్నానమ్మా. వాడిని చరణ్ గుర్తుపట్టగలడు. చరణ్కి వాడెలా తెలుసు ద్వారకా? బాగా తెలుసమ్మా. ఎలా తెలుసు? పెళ్లికి ముందు ఒకరోజు వాడు సౌందర్య మీద అటాక్ చేశాడు. అటాక్ నుంచి సౌందర్యని చరణ్ సేవ్ చేశాడు. వాడెవడో కాదమ్మా, నందిని మనిషి. నందిని మనిషా? అవునమ్మా. ఈ విషయం చరణ్ మన దగ్గర దాచాడు. చరణా? ఏంటి నువ్వు అనేది? మన శ్రేయస్సు కోరే మనిషి ఇంత పెద్ద విషయాన్ని మనతో చెప్పకపోవడం ఏంటి? రా చరణ్, కూర్చో. చరణ్, ఏంటిది? సౌందర్య లైఫ్లో ఇంత రిస్క్ జరిగిన విషయం మాతో ఎందుకు చెప్పలేదు? ఐఎమ్ వెరీ సారీ అత్తయ్య. మిమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టినట్టు అవుతుందని చెప్పలేదు. ద్వారకాబాబు గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ కాబట్టి తనకు మాత్రమే చెప్పాను. కొన్ని విషయాలు చెప్పకుండా దాచడం వల్ల అవి మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంది. నువ్వు ఆ రోజు చెప్పుంటే ద్వారక ఎప్పుడూ వాళ్ళని పట్టుకుని ఉండేవాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా. ఇప్పుడు ఆ రౌడీని అసలు వదిలిపెట్టే సమస్య లేదు. చరణ్, వాడు నందిని మనిషట. నందిని వాడితో మాట్లాడటం, కాల్ హిస్టరీ ఉంటుంది. వాడి ఫోన్ నంబర్ తెలిసే అవకాశం ఉంటుంది. నందిని ఫోను వాళ్ళ నాన్న దగ్గర ఉండొచ్చు. వెంటనే ఫోన్ స్వాధీనం చేసుకుని సెర్చ్ చేయి ద్వారకా. అలాగేనమ్మా. అత్తయ్య, నందిని ఫోన్ మా ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది. చరణ్, ఏంటి నువ్వనేది? అవునత్తయ్య, తన చివరి రోజుల్లో మా ఇంట్లోనే ఉంది. నా కోసమే నా చుట్టూ తిరుగుతూ ఉండేది. మా ఇంట్లోనే వెతుకుదాం. తప్పకుండా ఫోన్ అక్కడే దొరకొచ్చు. నందిని ఫోన్ దొరికితే ఈ మాస్క్ పెట్టుకున్న రౌడీని పట్టుకోవడం ఈజీ అవుతుంది. ద్వారకా, వెంటనే సెర్చ్ చేయి. అలాగేనమ్మా. చరణ్, ఎక్కడికి బయలుదేరుతున్నావు? నీ మీద అటాక్ చేసిన వాళ్ళెవరో
జానకి అత్తయ్య మీద అటాక్ చేసిన వాళ్ళెవరో తెలుసుకునేందుకు దుర్గా అత్తయ్య ఒక ప్లాన్ చెప్పారు. నేను ద్వారకా బావ ఆ ప్లాన్తోనే ఆ క్రిమినల్స్ ఎవరో పట్టుకోవాలని ట్రై చేస్తున్నాం. చరణ్, నందిని బ్రతకుండగానే మన పెళ్ళి ఆపడానికి ట్రై చేసింది. అలాంటిది నందిని చనిపోయింది. అయినా సరే మనల్ని ఎవరో వెంటాడుతూనే ఉన్నారు. వాళ్ళెవరో వెంటనే తెలుసుకుంటేనే మంచిదని అనిపిస్తుంది. ఒకరి మీద అనుమానంగా ఉంది సౌందర్య. అది కన్ఫర్మ్ అయితే మనల్ని టార్గెట్ చేసిన వాళ్ళెవరో క్లియర్గా తెలిసిపోతుంది. అనుమానంగా ఉన్నది ఎవరి మీద? అతనెవరో నాకు తెలుసా? ఎవరతను? అతనెవరో నందిని ఫోన్ కాల్ హిస్టరీ నుంచి తెలుస్తుంది. నందిని ఫోన్ మన ఇంట్లోనే ఉండొచ్చని ద్వారకా బావగారితో చెప్పాను. మేమిద్దరం ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం. అయితే తొందరగా వెళ్ళిరండి చరణ్. ఈ టెన్షన్స్ ఏమీ లేకపోయి ఉంటే మన శోభనం జరిగిపోయి ఉండేది. అవును సౌందర్య, ముందు డిస్టర్బ్డ్ మూడ్ నుంచి బయటపడితే అప్పుడు మనం ఫస్ట్ నైట్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఉమ్. సౌందర్య, అత్తయ్య అత్తయ్య, డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదత్తయ్య. చరణ్ బయటికెళ్తుంటే బాయ్ చెప్తున్నాను. ద్వారకానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడంట. చరణ్ అన్నయ్యకి సపోర్ట్గా ఉంటూ నా మీద అమ్మ మీద దాడి చేసిన వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అర్థమైందమ్మా. మన కుటుంబం మీద కక్షతో అలాంటి దారుణానికి ఎవరు పాల్పడుతున్నారో వాళ్ళెవరో వెంటనే తెలియటం మంచిది కదా. వెళ్ళిరా నాన్న, జాగ్రత్త. అలాగే అమ్మా. బావా, ఇదే నందిని ఫోన్. అయితే నందిని మొబైల్ సేఫ్గా ఉందన్నమాట. వెరీ గుడ్ చరణ్. ఒకసారి మొబైల్ ఆన్ చేయి. ఆన్ అవ్వట్లేదు బావగారు. మొబైల్ యూజ్ చేసి చాలా రోజులైంది కదా, స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. డోంట్ వరీ, కార్లో నా పవర్ బ్యాంక్ ఉంది. ఆన్ అయింది. నందిని మొబైల్ పాస్వర్డ్ ప్యాటర్న్ ఎలా సెట్ చేసిందో తెలీదు. ఇప్పుడు ఫోన్ ఎలా బావగారు? నందిని నీ వెంటే పడేది, నిన్ను ప్రాణంగా ప్రేమించేది కదా. తను ఎలాంటి ప్యాటర్న్ యూజ్ చేసిందో గెస్ చేయి. అది బావగారు థింక్ చేయి చరణ్. అన్లాక్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. మేబీ యూ కెన్ అన్లాక్. జస్ట్ ట్రై. బావగారు, తనకి నేనన్నా శరణన్న పేరన్నా పిచ్చి. నా పేరు తన చేతి మీద టాటూ కూడా వేయించుకుంది. సో నీ నేమ్లో ఫస్ట్ లెటర్ సి గనక సితోనే ట్రై చేద్దాం. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాం. గ్రేట్. ఒకసారి తన కాల్ హిస్టరీ చూద్దాం. వాడి పేరేమై ఉంటుంది? మెకానిక్ మళ్ళీ. ఇతనే అయి ఉంటాడేమో. చూడు. బావగారు, వీడికి నందిని చాలాసార్లు కాల్ చేసిందంటే వీడే అయి ఉంటాడనిపిస్తోంది. అయితే ఒకసారి వీడి డీపీ చెక్ చేద్దాం. వీడి ఫోటో ఉండే ఛాన్స్ ఉంది. వీడేనా?
ఖచ్చితంగా వీడే బావగారు. సౌందర్య మీద అటాక్ చేసింది ఖచ్చితంగా వీడే. మరి సౌందర్య మీద మళ్ళీ దాడి చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది? జానకి పిన్ని మీద కూడా వీడే అటాక్ చేశాడా? వీడి నెంబర్తోనే అన్నీ తెలుసుకోవాలి. హలో హలో, ఇది మెకానిక్ మల్లి గారి నెంబరేనా అండి? అవునండి, మీరెవరు? మేము A to Z కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. అన్నట్టు మీరెవరు? నేను ఆయన భార్యని. అలాగా అండి. మీ ఆయన పేరు మీద ఒక పార్సిల్ వచ్చిందండి. కవర్ మీద పేరు, మొబైల్ నెంబర్ మాత్రమే ఉన్నాయి. అడ్రస్ రాయలేదు. మరి మీరు అడ్రస్ చెప్తారా? డెలివరీ ఇచ్చి వెళ్తాం. అలాగా సార్, సరే చెప్తాను, రాసుకోండి. చెప్పండి. ఓ అలానా, సరే అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. డ్రైవర్ కార్తీక్, చరణ్ పద. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరండి మీరు? మెకానిక్ మళ్ళీ ఇల్లు ఇదేనా? అవునండి. ఇందాక మాతో ఫోన్లో మాట్లాడింది మీరే కదా? ఫోన్లో అంటే పార్సిల్ అన్నారు మీరేనా? అవును, మేమే. మీరు మెకానిక్ మళ్ళీ భార్య అని చెప్పారు, మరి మీ ఆయనేడి? తను సంతకం చేస్తేనే పార్సిల్ ఇవ్వగలం. ఏది ఒకసారి పిలవండి. మా ఆయన ఇంట్లో లేడండి. లేడా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. నాకు ఇందాకే తెలిసింది. ఏ హాస్పిటల్? జీకే హాస్పిటల్. ఏమండి, పార్సిల్ అన్నారు? పార్సిల్ ఏదో సంతకం అక్కడే చేయించుకొని ఆయనకే ఇస్తానులేండి, మీరు వెళ్ళండి. సరేనండి. ఆ రౌడీ వీడే బావగారు. కన్ఫర్మ్ అయిందిగా చరణ్, ఇప్పుడు వీడితో అన్ని నిజాలు చెప్పిస్తాను. రై, సౌందర్య మీద అటాక్ చేసింది నువ్వే కదా? రై, అడుగుతుంది నిన్నే. నందిని చెప్పినట్టల్లా ఆడి ఒక ప్రాణం తీయాలనే ప్రయత్నం చేశావు. డబ్బు కోసం అలాంటి నేరానికి పాల్పడ్డావు కదా? రై, నిజం ఒప్పుకోరా. నీ మీద అప్పుడే కేసు రిజిస్టర్ చేశావు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు. ఇన్నాళ్లకు దొరికావు. మర్యాదగా నిజం ఒప్పుకోరా. ఇప్పుడు మా పిన్ని మీద అటాక్ చేసింది కూడా నువ్వే కదా? మా పిన్ని కుటుంబం మీద ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారు? నందిని ఇప్పుడు ప్రాణంతో లేదు కనుక వేరే ఎవరో చేయిస్తున్నారని అర్థమైంది. వాళ్ళెవరు? రేయ్, ఎవర్రా? ఎవర్రా చెప్పు. వాళ్ళెవర్రా? ద్వారకా గారు, మీరు ఏదో కేసు పర్పస్ వచ్చినట్టున్నారు. ఎస్ డాక్టర్, వీడు చాలా పెద్ద క్రిమినల్. వీడితో ఏం మాట్లాడుతున్నా వీడు అలానే చూస్తున్నాడు కానీ సమాధానం చెప్పట్లేదు.
తలకేదో చిన్న గాయం అయిందని అర్థమైంది. కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కార్ యాక్సిడెంట్ జరిగింది. తలకు చాలా బలమైన గాయం తగిలింది. షాకు కూడా గురయ్యాడు. ఆ షాక్లో తనకి మాట కూడా పోయింది. నేను చాలా నిష్ఠగా 108 రోజులు దీక్ష చేస్తున్నాను. నేను ఈ దీక్షలో ఉండే ఈ రోజుల్లో మనం ఒకరికొకరు దూరంగా ఉండాలి. ఏ సౌందర్య, ఈ జానకి దేహాన్ని వాడుకుని చరణ్ని నువ్వు పెళ్లి చేసుకున్నా నిన్ను వాణ్ణి ఎప్పటికీ కలవనివ్వను.